హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చి సన్న మిక్సర్ అండి. పిల్లలకైతే స్కూల్లో అయితే స్టార్ట్ అయిపోయి కదండి. స్నాక్స్ ఏం పెడదామా, లంచ్ బాక్స్కి ఏం రెసిపీస్ చేద్దామా అని అయితే ఆలోచిస్తూ ఉంటాం కదండి. మా ఇంట్లో అయితే స్నాక్ అయితే నేనైతే స్టార్ట్ చేస్తానండి ఆల్రెడీ. స్నాక్స్కి అయితే సన్న మిక్సర్ అయితే చేశానండి. మా ఇంట్లో పిల్లలకి మాకైతే చాలా ఇష్టం అండి ఈ స్నాక్ రెసిపీ అనేది. ఇదైతే సన్న మిక్సర్ అనేది ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవరు ఉండరండి. ఒక్కసారి ఇంట్లో మీరైతే ఇలా ట్రై చేయండి. మీ పిల్లలకైనా, మీకైనా తింటే చాలా బావుందని అంటారండి. మిమ్మల్ని అయితే మెచ్చుకోకుండా అయితే ఉండరండి. టేస్ట్ అయితే అంత బావుంటుందండి. ఈ సన్న మిక్సర్ ఎలా చేయాలో, ఏంటో అనేదైతే పక్కా కొలతలతో అయితే చెప్తానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఒక బౌల్‌లో 2 కప్పుల శనగపిండినైతే తీసుకోవాలండి. హాఫ్ కప్పు బియ్యం పిండి అయితే తీసుకోవాలండి. తీసుకొని వామ్ అయితే తీసుకొని ఒక స్పూన్ వామ్ అయితే తీసుకొని మనం ఇలా క్రష్ చేయాలండి. నలిపి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇలా నలిపి వేసుకున్నాక టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు, టేస్ట్ తగ్గట్టు కారం అయితే వేసుకోండి. వేసుకొని కలుపుకోండి. ఇందులో కారం కొంచెం వేయడం వల్ల ఏమైతే అయిపోదండి, కారంలా అయితే అనిపించదండి. పిండి కలుపుకునేటప్పుడు ఎప్పుడైనా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవడం వల్ల పిండి కూడా చాలా సాఫ్ట్గా మిక్స్ అయ్యి మనకి ఏం వండినా సరే చాలా క్రిస్పీగా అయితే వస్తాయండి. ఇందులో అయితే పిండి కలుపుకునేటప్పుడే కొంచెం పలచగా అయితే కలుపుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయినాక మనమైతే ఈలోపు అయితే గొట్టాన్ని అయితే సెట్ చేసుకుందామండి. దీనికైతే గొట్టం ఎలాంటిదంటే చాలా చిన్న హోల్స్ ఉంటుంది కదండి, అలాంటిది అయితే మనం తీసుకోవాలండి ప్లేటు. ఆ ప్లేట్ తీసుకొని కొంచెం ఆయిల్ తడుపుడి చేసుకుంటూ అయితే మనమైతే పిన్ అయితే వేసుకోవాలండి. గొట్టంలో వేసుకొని మనమైతే ప్రెస్ చేసుకోవాలండి ఆయిల్లో. నేనైతే ఆయిల్లో ఫస్ట్ టైం ఇలా ప్రెస్ చేసేటప్పుడు నాకైతే హీట్ అయితే చాలా బాగా కొట్టిందండి. నెక్స్ట్ ఏంటంటే నేను ప్రెస్ చేయలేకపోయానండి. ఆ హీట్కి నేను మెయిన్ ప్రెస్ చేయలేకపోయానండి. అలానే మళ్ళీ పిండిని అయితే కొంచెం వాటర్ వేసుకుంటూ తడుపుకున్నానండి. మీకు ఎప్పుడైనా పిండి గట్టిగా అయిపోతే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ తడుపుకున్నట్లయితే మనకైతే పిండి పలచగా అవుతుందండి. అప్పుడు మనం ఈజీగా వేసుకోవచ్చండి. ఇదైతే ఇలా వేసినాక ఏమైనా ఉన్నవి చిన్న చిన్నవి ఏమైనా ఉండిపోయినా అప్పుడే తీసుకోవడం వల్ల ఆయిల్ కలర్ కూడా చేంజ్ అవ్వదండి. మనకి ఆయిల్ అందులో ఉన్నవి పప్పులు మాడిపోతే ఆయిల్ కూడా కలర్ చేంజ్ అయిపోద్దండి, చేదు వచ్చేస్తాయి. మళ్ళీ నేను తడుపుడు చేసుకొని ఇలా అయితే చూసుకుంటున్నానండి. చెక్ చేసుకున్నాక నేనైతే ఆయిల్లో ప్రెస్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక్క రౌండ్ ఇలా తిప్పగానే నాకైతే చాలా ఈజీగా అయితే పడిపోయింది. నాకు ఈజీ అనిపించిందండి. లేదు నేను ఇలా ఆయిల్లో తిప్పలేను అనుకుంటే ఒక ప్లేట్ పైన ఇలా తిప్పుకొని వేసుకోండి. ఆ ప్లేట్ని ఇలా మనం రౌండ్ చేసేసరికి మనకు ఆయిల్ అయితే చాలా ఈజీగా పడిపోద్దండి. చాలా ఈజీగా అయితే అలా కూడా వేసుకోవచ్చండి. ఏంటంటే ఫ్రేమ్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. చాలా వేగంగా అయితే ఇది ఫ్రై అయిపోద్దండి. ఎంత టైం అయితే పట్టదండి. వేసిన వితిన్ 1 మినిట్లో అయితే మనకు ఫ్రై అయిపోద్దండి. చాలా ఈజీగా అయితే మనం చేసేయొచ్చండి ఇంట్లో అయితే స్నాక్. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. దగ్గర 250 వీడియోస్కి పైగా ఉన్నాయండి. చూడని వారు ఎవరైనా, కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడండి. నాకు కూడా సపోర్ట్ చేయండి. ఇలా ప్రతి వాయిని వేసుకోవాలండి. కొంచెం కొంచెంగా మనమైతే ఏమైనా పడిపోయినవి ఉంటే మాత్రము మిక్సీని అయితే మనము తీసుకుంటూ వేసుకున్నట్లయితే మనకు ఆయిల్ డిస్టర్బెన్స్ అవ్వదండి. నెక్స్ట్ లాస్ట్లో కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని నేనైతే మిక్సీ పైన వేసేసానండి. ఈ మిక్సర్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి. మీకు ఏం రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా ఆ రెసిపీస్ అయితే నేను చేసి పోస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. షార్ట్ వీడియోస్ ఉన్నాయండి, లాంగ్ వీడియోస్ ఉన్నాయండి. షార్ట్ వీడియోస్ చూడని వాళ్ళు షార్ట్ వీడియోస్ రెండు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.